తాటి పండుతో తాటి తాండ్ర, తాటి చేప కూడా అంటారు దీన్ని. తాటి పండ్లు దొరికినప్పుడు చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. ఇది తయారు చేసుకునే విధానం: ముందుగా తాటి పండు తీసుకుని పైన ఇలా ముచిగా ఉంటుంది తీసివేసేయాలి. దీన్ని ఇలా ఓపెన్ చేస్తే 2 గింజలు లేకపోతే 3 గింజలైనా ఉంటాయి. వీటిపై తోలు ఇలా తీసివేసి గింజల్ని ఇలా మనము బెజ్జాల గిన్నె మీద వేసి గుజ్జంతా తీసుకోవాలి. తాటి గుజ్జు ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పీచు లేకుండా తాటి గుజ్జంతా తీసుకుని ఒక 10 నిమిషాలు పొయ్యి మీద పెట్టి, మనకి కావాలంటే కొంచెం బెల్లం వేసుకుని ఒక 10 నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి. ఉడికించుకోకపోయినా పర్వాలేదు, పచ్చిగానైనా చేసుకోవచ్చు. ఉడికిస్తే ఇంకా చాలా రుచిగా ఉంటుంది, పచ్చి వాసన లేకుండా. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాం. తాటి పండు గుజ్జు మనము ఒక పళ్ళానికి నెయ్యి కానీ మంచి నూనె కానీ రాసుకుని దీనిపైన ఇలా స్పూన్తో గరిటెతో ఇలా పల్చగా ప్లేట్ నిండా ఇలా వేసుకుని ఎండలో ఎండబెట్టుకుంటామేను. ఇలా తాటి చేప అంటే చేప మీదైనా వేస్తారు. పాతకాలంలో మనకి అలా అందుబాటులో లేవు కాబట్టి ఇలా పళ్ళెంలోనైనా వేసుకోవచ్చు. ఇలా పళ్ళెల్లో ఎండబెట్టుకుని పైన ఈగలు దోమలు పడకుండా ఇలా ఏదైనా నెట్ వేసుకోవాలి. మధ్యాహ్నానికి ఇలా ఎండింది. ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఇంకొక లేయర్గా మళ్ళీ తాటిపండు గుజ్జు వేసుకుంటామేను. కావాలంటే ఇలాగైనా తినేయచ్చు, ఎండిపోయింది కాబట్టి. మనకి ఇంకొంచెం మందంగా కావాలంటే రెండోసారి కూడా వేసుకోవచ్చు. లేయర్స్గా కావాలంటే 2 రోజులు ఇదే విధంగా ఎండినాక మళ్ళీ దానిపైన వేసుకోవాలి. నేను 2 సార్లే వేసాను. సాయంత్రానికి ఇలా ఎండిపోయింది. అడుగున మనం నెయ్యి రాసాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేసిద్ది. తాటి చేప, తాటి తాండ్ర కూడా అంటారు. ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన సైజులో ముక్కలు కోసుకుని ఒక డబ్బాలో పెట్టుకుంటే ఎప్పుడు కావాలో అప్పుడు తినవచ్చు. చాలా ఈజీగా మీరు కూడా చేసుకోండి.